దస్తగిరికి అడిగారు, నువ్వు అప్రూవర్గా ఒప్పుకోమని. ఉమాశంకర్ రెడ్డి అని అడిగారు, సునీల్ యాదవ్ అని అడిగారు. వీళ్ళు ముగ్గురితో ఇద్దరు ఒప్పుకోలేదు, ఇతను ఒప్పుకున్నాడు. అది కూడా చాలా రోజుల తర్వాత అతని బ్రెయిన్ వాష్ చేసి ఒక 3 నెలల పాటు అతని వాళ్ళ మామ భార్యను తెచ్చుకున్నాడు. అబ్బాయి ఇతను ఒక 30 years ఆమెని, సబనా అని ఆమెను తెచ్చుకున్నాడు. ఈ అబ్బాయి 23 years తెచ్చుకున్నప్పుడు దస్తగిరి వాళ్ళిద్దరిని ఢిల్లీలో పెట్టుకొని ఉత్తరదేశ యాత్ర అంతా చేయించేసి వాళ్ళకి ఈ మనీతోనో సంథింగ్ మనీతోనేలే వాళ్ళని చేసి వాళ్ళకు ఒక ప్రామిస్ చేసి నిన్ను అరెస్ట్ చేయము, నిన్నే జైలుకు పంపము, నిన్ను ఓన్లీ సాక్షిగా పెట్టుకుంటాము, ఈ విధంగా నీకు అరెస్ట్ చేసి ప్రామిస్ చేశారు. ఎందుకంటే దీంట్లో విచిత్రమైన విషయం ఏమంటే 25/8/2021 రోజు ఈయన కన్ఫెస్ చేస్తాడు. ఓకే, దస్తగిరి ఇదంతా మేము చేసాం, ఇదంతా ఆ కథ ఏదో మళ్ళీ చెప్తాను. తర్వాత 31 కూడా చెప్తాడు, 30 చెప్తాడు. ఆ 2 కూడా సిబిఐ డిఎస్పి దీపక్ గౌర్ గారు రికార్డ్ చేశారు. మొత్తం 3 స్టేట్మెంట్లు. రెండో స్టేట్మెంట్ అదే రోజు చేశాడు, 20వ తేదీ. అప్పులు గిప్పుల గురించి రాశారు. దాంట్లో పెద్ద మెటీరియల్ లేదు మనకి. ఓకే, 31వ తేదీ కోర్టు ముందర ఇస్తాడు వాంగ్మూలం, 8వ నెల 2021 కదా. వెంటనే అరెస్ట్ చేయాలా నువ్వు? అసలు 25వ తేదీ అరెస్ట్ చేసి తర్వాత నువ్వు ప్రొడ్యూస్ చేయాలి. నువ్వు సాక్షిగా ఎంక్వైరీ చేసినప్పుడు కన్ఫెస్ చేసి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు, మేమే చంపామని. నువ్వు అరెస్ట్ చేయలే. 31/8 అరెస్ట్ చేయలే. 9వ నెల అంతా అరెస్ట్ చేయలేదు, వదిలేశారు. నేను చంపినా అని చెప్తే అతన్ని నువ్వు ఎలా అరెస్ట్ చేయకుండా ఉంటారు? అసలు నేను ఎక్కడ వినలేదు. సో ఆగస్టు 30 నుంచి 25వ తేదీ నుంచి 25 తేదీ నుంచి అక్టోబర్ 20 వరకు, అంటే దాదాపు 2 నెలల పాటు అతన్ని నేను చంపినానని చెప్పిన తర్వాత, ఇంత ఇంపార్టెంట్ పెద్ద మనిషిని చంపిన తర్వాత అరెస్ట్ చేయరు వాళ్ళు సిబిఐలో. ఓకే, తర్వాత యాంటిసిపేట్ బెయిల్కి అప్లై చేస్తే సిబిఐలో మాకు అబ్జెక్షన్ లేదని వేస్తారు. సునీతమ్మ కూడా ఆమెకు అబ్జెక్షన్ లేదు, ఆమె ఏమి చేయదు. వీళ్ళంతా కుట్ర ముందే. ఇదంతా తండ్రిని చంపిన వ్యక్తి కదా, అతనే చెప్తున్నాడు కదా. వాడు చంపితే చంపినాడు, వీళ్ళ టార్గెట్ వేరే. వీళ్ళ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి భారతి వరకు తీసుకురావాలి కదా కేసుని. ఓకే, ఆయన అరెస్ట్ చేస్తే వాడు చెప్పకపోతే ఎలా? ఆడు కదా బాగా మాట్లాడుతున్నాడు. అరెస్ట్ నాకు మామూలు సామాన్య ప్రజలకు వచ్చే ఒక డౌట్, ఒక క్వశ్చన్ సార్. అప్రూవర్గా మారమని ఎవరు అడుగుతారు? ఏ సందర్భంలో అడుగుతారు? అది కూడా అతను ఎట్లా మారితే అతనికి సింపుల్ గా బెయిల్ చెప్తా, అది కూడా చెప్తా. వేసి అతనికి ఈ బెయిల్ ఇస్తారు మరుసటి రోజు, యాంటిసిపేట్ బెయిల్ వస్తుంది. ఆ మరుసటి రోజేనో అదే రోజు అతనికి సెల్ఫ్ బాండ్ మీద వదిలేస్తారు సిబిఐ. వదిలేసి తర్వాత ఛార్జ్షీట్ వేస్తారు. ఓకే, A1, A2, A3, A4 అని అప్పుడు వేస్తారు ఛార్జ్షీట్. అంటే అతను కోర్టులో ముద్దాయిని చేస్తారు ముందు. ముద్దాయి అయితేనే అప్రూవర్ అవుతాడు. ఓకే ఓకే, అప్పటికే అతనికి బెయిల్ వచ్చేసిందా? బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత ఛార్జ్ షీట్ వేసారా? బెయిల్ వచ్చిన తర్వాత ఛార్జ్ షీట్ వేసారు. ఛార్జ్ షీట్ వేసిన తర్వాతనే అప్రూవర్ తీసుకోవాలి. అంతే. ఓహో, ఇది ముందుగానే మాట్లాడుకున్నటువంటి స్క్రిప్ట్ ఇది. మేము ఛార్జ్ షీట్ వేస్తాము, నువ్వు అందులో అక్యూజ్డ్ గా ఉంటావు. ఒప్పందం అప్రూవర్ అంటారు దీన్ని. ఎందుకంటే సెక్షన్ 306 CRPC అంటారు దాన్ని అప్రూవర్ అయ్యేది. దాంట్లో సబ్సెక్షన్ 4 ప్రకారం ఏముందంటే, ఒకవేళ ముద్దాయి లోపల ఉంటే, రిమాండ్లో ఉంటే, అప్రూవర్ అయితే ఈ కేసు ట్రయల్ అయిపోయి జడ్జిమెంట్ వచ్చేంత వరకు వాళ్ళు లోపల ఉండాలి. ఓకే, కాబట్టి ఇప్పుడు కూడా ఒకవేళ ఆయన లోపల అరెస్ట్ చేసి లోపలికి పంపి ఆయన అప్రూవర్ అయితే ఈ రోజు కూడా లోపల ఉండేవాడు. అసలు బెయిల్ పెట్టుకునే కూడా అర్హత లేదు. సో బెయిల్ ఇచ్చేసి బయటకు వచ్చిన తర్వాత ఛార్జ్ షీట్ వేసి అందులో అక్యూజ్డ్ గా చూపించి ఆల్రెడీ అప్రూవర్ గా మారుతారనే విషయాన్ని ఒక స్క్రీన్ ప్లే చేసి పెట్టారు. ఈ మధ్య గ్యాప్లోన ఈయనకు యాంటిసిపేట్ బెయిల్ వచ్చేంత లోపల సునీల్ యాదవ్ని గజల ఉమాశంకర్ రెడ్డిని ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇంకా ఎర్రగంగిరెడ్డి ఆల్రెడీ బెయిల్లో ఉన్నాడు, అతన్ని అరెస్ట్ చేసే పనేం లేదు. ఫస్ట్ కంపల్సరీ బెయిల్ వచ్చింది 90 days అయిపోతేనే. కాబట్టి A1, A2, A3, A4 అని ఒక ఛార్జ్షీట్ వేసేసి ఈ నవంబర్ 20 ఆ ప్రాంతంలో ఇతను అప్రూవర్గా పిటిషన్ ఫైల్ చేసి అప్పుడు కోర్టుతో ఈయన అప్రూవర్గా డిక్లేర్ చేయిస్తారు. అది జరిగింది. అంటే ఇది ఒక ఒప్పందం ప్రకారం జరిగిన అప్రూవర్. అతను ట్యూటర్డ్ విట్నెస్.